కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసినటువంటి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి డాక్టర్ కాడియంస్ కావ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. అట్లాగే ఈరోజు ఈ వన మహోత్సవ ప్రోగ్రాంకి సభాధ్యక్షులుగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, కలెక్టర్ రిజ్వాన్ బాషా గారికి, డిఎఫ్ఓ లావణ్య గారికి, అడిషనల్ కలెక్టర్ పింకేష్ గారికి, అలాగే మన డిఆర్డిఓ మొగలప్ప గారికి, అట్లాగే ఆర్డిఓ వెంకన్న గారికి, మన కాలేజ్ ప్రిన్సిపల్ పోచయ్య గారికి, ఎంపీడీఓ ఉమాదేవి గారికి, స్టేషన్ గన్పూర్ స్పెషల్ ఆఫీసర్ కొండలరెడ్డి గారికి, సిఇఓ అనిల్ కుమార్ గారికి, ఇతర ముఖ్యులకి, ఇక్కడ ఉన్న కాలేజ్ స్టాఫ్కి మరియు మీడియా మిత్రులందరికీ మరియు స్టేషన్ గన్పూర్ ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు. ఐకేపీ మహిళా సంఘాలందరికీ కూడా నమస్కారాలు. అట్లాగే ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. అయితే ఈరోజు ఇక్కడ వన మహోత్సవం ప్రోగ్రాం మామూలుగా నేను అంతకుముందు మా కడియం ఫౌండేషన్ తరఫున ప్రతి ఇయర్ స్కూల్ స్టార్టింగ్ కానీ కాలేజ్ స్టార్టింగ్ కానీ బ్యాక్ టు స్కూల్ అనే ప్రోగ్రామ్ చేసేది. అందులో భాగంగా బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ అట్లాంటివి ఇచ్చేది. కానీ ఇప్పుడు ఒక ప్రతినిధిగా, మహిళా ప్రతినిధిగా, ఒక ఎంపీగా ఇట్లా చెట్లు నాటే కార్యక్రమానికి రావడం, అది కూడా ఈ కాలేజ్ మా నాన్నగారు ఏదైతే అంతకుముందు నిధులు విడుదల చేసి ఇక్కడ బిల్డింగ్స్ కట్టించినారు కాబట్టి ఈ కాలేజ్కి మీ మధ్యలో ఇక్కడ ఈ క్షణం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలు ఎక్కువ చెట్లు నాటుతారు అని అన్నారు, కానీ మా ఇంట్లో చూసుకుంటే మా నాన్నగారి వల్లనే మా ఇల్లు అంతా కూడా పచ్చగా ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేస్తారు. అట్లాగే మనందరికీ తెలుసు, మనము అనుకుంటాం, తల్లిదండ్రులు అనుకుంటారు ఆస్తులు ఇవ్వాలి, అంతస్తులు ఇవ్వాలి పిల్లలకి అని. కానీ రానున్న జనరేషన్లో మనము మన ప్రకృతిని యాస్టీస్గా వాళ్ళ చేతిలో పెడితే కనుక అంతకంటే ఎక్కువ ఆస్తులు మనం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడోలసెంట్ ఏజ్ గ్రూప్ దాటి వస్తున్న యువత కాబట్టి మీరందరూ రాబోయే తరాలకి ప్రతినిధులు కాబట్టి మీరందరూ ఒక్కొక్కరు కనీసం ఒక 5 చెట్లన్నా నాటాలి. ఎందుకంటే ఒక 70 ఎకరాల భూమిని అడవిని చేసిన వ్యక్తి దుశ్చల్ల సత్యనారాయణ అని మన రాష్ట్రంలోనే ఉన్నాడు. అట్లాగే మీ అందరికీ తెలుసా వనజీవి రామయ్య అనే అతను? ఎవరికి తెలీదా? జనగామ జిల్లా. ఆయన ఎక్కడ పోయినా చెట్లు నాటుతూ ఉంటాడు. ఆయన చేసిన పనికి, ఆయన చేసిన సేవకి 2017లో పద్మశ్రీ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అట్లాంటిది కేవలం ఒక వ్యక్తి ఒక అడవిని సృష్టించగలిగినప్పుడు మనం ఒక వ్యక్తిగా ఒక 5 చెట్లు నాటి వాటిని చూసుకోలేమా అన్నది మీరు ఆలోచించాలి. మీరందరూ పిల్లలు నాకు ప్రామిస్ చేయాలి. నెక్స్ట్ టైం వచ్చేసరికి సరే కాలేజ్లలో, స్కూళ్ళల్లో, ఆఫీసులలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, తర్వాత పిల్లలు మీరు బాధ్యత తీసుకుంటారు చెట్లని అట్లాగే బతికించుకోవడానికి. మరి మీ ఇంటి దగ్గర పచ్చదనం ఎవరి బాధ్యత? ఎక్కడ? మీదే. ఇప్పుడు అదే ఒక పాట వేసిండ్రు అనుకోండి, ఒక్కరు కూడా చైర్లలో కూర్చోరు. కానీ నేను ఒకటి అడుగుతుంటే అందరు ఎంత కామ్గా ఉన్నారు పిల్లలు. సౌండ్ ఏది? మీదా కాదా బాధ్యత? గట్టిగా. యూత్ అంటే ఎట్లుండాలి? టెంట్ కింద పడిపోవాలి. అట్లా మీరందరూ కూడా ఈ సంవత్సరం, అది కూడా వర్షాకాలం కాబట్టి ఎక్కువ చెట్లు బతుకుతాయి మనం పెడితే. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పుట్టినరోజుకో చెట్టు నాటాలి. ప్రతి ఇంట్లో నేను ఒక 5 చెట్లను పెంచుతున్నా అన్నట్టు 5 చెట్లను పెంచుకుంటూ పోతే మనకి ఇంతకుముందు 1% ఉంది గ్రీన్ కవర్ అనేది. మనకు ఉన్నది ఎంత? 33% టార్గెట్. యువత అనేది సోషల్, తర్వాత ఫైనాన్షియల్, ఇవి రెస్పాన్సిబిలిటీసే కాకుండా రానున్న రోజుల్లో ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ముందు తరాలకి మనం ఇవ్వాల్సింది పచ్చదనం, ప్రకృతిని యాస్టీస్గా ఇవ్వాలి. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనము చెరువులను చూసినా, అంటే నీటిని చూసినా, చెట్లను చూసినా ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంటుందంటే మనం ప్రకృతిలో భాగం కాబట్టి, మనం వాటి దగ్గరకు వెళ్తున్నప్పుడల్లా ప్రకృతి మనము కనెక్ట్ అవుతాం కాబట్టి మనకు ఆ మనశ్శాంతి, మనకు ఆ ప్రశాంతత లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే ప్రకృతికి దూరంగా పోతాడో వాళ్ళలో నెగటివిటీ పెరిగిపోతుంది. అందుకే క్లీన్ సరౌండింగ్స్, గ్రీన్ సరౌండింగ్స్ అనేది ఎప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది అనేది అసలు ఎటువంటి అనుమానం లేదు.
మీరు ఎంత బాధ్యతగా చెట్లను కాపాడుకుంటారో డిఎఫ్ఓ మేడం కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ మన ప్రిన్సిపల్ చెప్పినారు కదా ఇక్కడ వాటర్ లేవని. నేను ఒక స్కూల్కి వెళ్ళిన, ఆ స్కూల్లో పిల్లలు ఏం చేస్తారంటే భోజనం చేసుకున్న తర్వాత చేతులు కడుక్కునేటప్పుడు చెట్ల దగ్గర వెళ్ళి చేతులు కడుక్కుంటారు. అట్లా కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఏదో ఒక మార్గం వస్తుంది. అట్లనే సార్ అడిగినట్టు నీటి వసతి కూడా కల్పించడానికి డిఎఫ్ఓ మేడం గారు కానీ కలెక్టర్ గారు కానీ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇస్తాను. నా ఫండ్స్ నుంచి మా నాన్నగారు ఏదైతే ఈ బిల్డింగ్ ఇచ్చారో, ఈ పచ్చదనం అనేది నాకు కూడా చాలా ఇష్టము. నేను కూడా ప్రకృతి ప్రేమికురాలిని కాబట్టి నా ఫండ్స్ నుంచి కూడా మీ కాలేజ్కి కావాల్సింది ఏదైనా కూడా నేను నా వంతు సాయంగా ఇస్తాను. వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను ఇక్కడ. కాబట్టి ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి. మళ్ళీ వస్తాము. మేము ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం, కడియం శ్రీహరి గారు కానీ కడియం కావ్య గారు కానీ. కాబట్టి మీ చెట్లు మీ చదువులు ఇవన్నిటి మీద ఒక కన్నేసి ఉంచుతాం. ఎందుకంటే మాకు స్టేషన్ గన్పూర్ నుంచి మంచి విద్యార్థులు రావాలి, మంచి పొజిషన్స్లో ఉండాలి, మన ఊరు పేరు మన నియోజకవర్గం పేరు పైకి రావాలి అంటే మీరందరూ కష్టపడాలి, బాధ్యతగా ఉండాలి అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.